ఈ కార్టిసోల్ యొక్క ఆ ప్రొడక్షన్ బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయంట. సైంటిస్టుల యొక్క పరిశోధనలో కొంత మెడిసినల్గా చెప్తున్నారు. మీకు ఇంతకుముందు చీప్ అండ్ బెస్ట్ హైలీ పవర్ఫుల్ డెవిల్స్ వెపన్ ఈ దినాల్లో ఫెనిటాల్ అని చెప్పాను. ఇంకా మాదక ద్రవ్యాలు, ఆపియం ఇలాంటివన్నీ కూడా పోయాయి. ఇప్పుడు ఫెనిటాల్ పవర్ఫుల్ కెమికల్, పవర్ఫుల్ డ్రగ్, చీప్ అండ్ బెస్ట్ డెవిల్స్ వెపన్. యువతను ఉర్రూతలోగించేస్తుంది. అంటే నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది వాళ్ళ కొంతకాలంలో. ఎప్పుడైతే యాంగ్జైటీ ఫీల్ అయ్యి, ఎప్పుడైతే వాడు ఒక రకమైనటువంటి ఉద్రేకానికి గురయ్యాడంటే మరుక్షణంలోనే కొద్దిసేపటికే 1-2 గంటలకు నీరసం వచ్చి పడిపోతాడు. ఆ ఉద్రేకం కొద్దిసేపే. ఆ ఉద్రేకము తగ్గించడానికి ఈ ఎండార్ఫిన్స్ ఉత్పత్తి కావాలి మనకి. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. సెరోటోనిన్ అని, దీన్ని హ్యాపీనెస్ హార్మోన్ అంటారు. ఇంకా హ్యాపీ అంటే మందు తాగడం వల్ల, డ్రగ్స్ పుచ్చుకోవడం వల్ల, సిగరెట్లు కాల్చడం వల్ల వచ్చే హ్యాపీనెస్ కదా, అది నరాల ఉద్రేకం అంతే. ఇవి డోపమిన్ అని, ఇలాంటివి కూడా శరీరంలో మనకు తెలియకుండానే ఉత్పత్తి అవుతాయి. ఇవి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో ఎండార్ఫిన్స్ అనేవి ఎక్కువగా నీవు సంతోషంగా ఉన్నప్పుడు, ఇతరులతో సంతోషంగా ఉన్నప్పుడు, దేవునితో సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు థ్యాంక్ యూ అని చెప్పగానే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఎండార్ఫిన్స్ శరీరంలోకి విడుదల చేయబడతాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కృతజ్ఞత చెప్పడం వల్ల నీకు ఒత్తిడి తగ్గిపోతుంది, మంచి నిద్ర పడుతుంది, శరీరం ఎప్పుడు కూడా ఉత్తేజంగా ఉంటుంది. ఈ ఎటువంటి నిరాశ, అందుకనే నిరాశ నిస్పృహలకు గురయ్యేటువంటి విధముగా మీరు పరిస్థితులకు లోను కాకూడదు.